ఉండాలి ఏం చెప్తున్నా నేను. ఓకే ఓకే సురేంద్ర గారు మీరు కంటిన్యూ. శ్రీకాంత్ మాట్లాడేది ఎట్లుందంటే, వాళ్ళ పార్టీలో ఉన్నంతసేపు మాత్రం అందరూ మంచోళ్ళు, వాళ్ళ పార్టీని వదిలేసి వెళ్ళిపోతే మాత్రం అందరూ చెడ్డోళ్ళలాగా మాట్లాడతారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఆ 23 మందిని లాగేసి ఉంటాము మేము అనుకోనుంటే, అంటే ఆ 23 మంది మీద మీరు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అన్ని పెట్టినా పార్టీని వదిలి పార్టీ లైన్ దాటి రాలా వీరోచితమైన పోరాటం లాస్ట్ 5 సంవత్సరాలలో వాళ్ళ జీవితంలో, రాజకీయ జీవితంలో ఎప్పుడు పడనటువంటి బాధలు, అన్ని ఇబ్బందులు పడి తట్టుకుని పార్టీ లైన్లో నిలబడ్డారంటే అదే పార్టీ కేడర్ లెక్క, చిన్న స్థాయి నుండి వచ్చినట్టు లెక్క. అది ఒకటి. రెండోది వచ్చి, ఇప్పుడు విజయసాయి రెడ్డినో లేకపోతే శర్మిలానో మేము మార్చాల్సిన ఆవశ్యకత మాకు లేదు. రెండోది, ఇప్పుడు మన శ్రీకాంత్ చెప్పేది ఏం చెప్తారంటే, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే నేనేమంటానంటే, శ్రీకాంత్ అయినా నేనైనా మీరైనా ఎవరైనా కానీ కొన్ని పార్టీలు మారడం సహజం. రాజకీయాల్లో మారుతూ ఉంటారు. జనసేన నుండి తెలుగుదేశంకి వస్తారు, తెలుగుదేశం నుండి జనసేనకు పోవచ్చు, లేదంటే వైసీపీ నుండి తెలుగుదేశం నుండి వైసీపీ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఏ పార్టీ మారినా మనం సిద్ధాంతాలు అనేది కొన్ని ఉంటాయి. ఆ సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయం చేస్తేనే ఆ రాజకీయ నాయకుడికి మనుగడ ఉంటుంది. ఆ సిద్ధాంతాలను కానీ మనం మరిచిపోతే ఆ రాజకీయ నాయకుడికి మనుగడ ఉండదు. లాస్ట్ మీరు ఇందాక చెప్పారు, మాకు తెలుగుదేశం పార్టీ రూలింగ్ ఉండేటప్పుడు మేము లాగాలనుకుంటే లాస్ట్ 60 మంది ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ మేము లాగున్నామా? అవసరం లేదు. ఇప్పుడు 11 మంది ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి తప్ప శ్రీకాంత్ వినుమ్మా, ఇదే వద్దంట శ్రీకాంత్, ఇదే వద్దంటాను. మనం మామూలుగా మాట్లాడుతున్నాం. ఉలికెందుకు పడతావు శ్రీకాంత్? ఉలికి పడద్దు శ్రీకాంత్. నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా. నేనేమంటానంటే ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మార్పించగలిగే కెపాసిటీ మాకుంది. మాకు అవసరం లేదు కాబట్టి మామూలుగా మాట్లాడుకుందాం. మనం ఏదంటే అది మాట్లాడుకుంటే చర్చ వేదికలో కూడా సంబంధం లేక మాట్లాడుకునే ఉపయోగం లేదు. కాబట్టి నేనేమంటానంటే, విజయసాయి రెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం విజయసాయి రెడ్డికి ఇవ్వండి. ఆయన ఏ పార్టీలోనా ఉన్ని. రేపు ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టు రేపు ఆయన ఎక్కడ విమలలేకపోవచ్చు. ఎందుకంటే ఆయన మీద ఉండే కేసులు కానీ, ఆయన పరిసరాల్లో ఉండే ఇబ్బందులు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర